కాళేశ్వరంపై బీఆర్ఎస్ బీజేపీ లాలూచి అట. తడిసిన ధాన్యం గింజను కొంటాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హన్మకొండలో రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా ప్రారంభం. కాళేశ్వరం మీదనట బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయినాయట. అందుకే సిబిఐ విచారణ చేస్తలేవట. మరి సిబిఐ విచారణ దాకా ఎందుకు పోయినావు నాయన? జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది కదా, ఆ రిపోర్ట్ మీద చర్యలకు ఎందుకు ముందుకెళ్ళలే? సరే ఇప్పుడు కోర్టు ఆపేసిందేమో కానీ బిఫోర్ ఎందుకు చేయలే ఆ పని? అండ్ ఇంకోటి, కాంగ్రెస్ బీఆర్ఎస్ లాలూచి అంటున్నావు కదా, మరి ఎందుకు ఓన్లీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ మీదనే సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నావు? ఓన్లీ 3 బ్యారేజీల మీదనే ఎంక్వైరీ ఎందుకు అడుగుతున్నావు? 256 పేజీల కాగ్ రిపోర్ట్ ఉంది కదా కాళేశ్వరం ప్రాజెక్టు మీద. అందులో 3 బ్యారేజీలే కాదు, అన్ని రిజర్వాయర్లు, అన్ని పైప్ లైన్లు, అన్ని టన్నెల్స్, మొత్తం వ్యవస్థ అంతా ఉంది కదా, మోటార్ల దగ్గర నుంచి. మరి ఆ 256 పేజీల కాగ్ రిపోర్ట్ మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతలేవు? పొంగులేటి నీకు సమాధానం ఉందా దీని దగ్గర? అడిగేటోడు మా లాంటి వాళ్ళ ముందుకు వస్తే నిన్ను అడిగి కడిగి పారేద్దాము. మీరు రారు కదా. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 లాలూచిపడి కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఖతం చేసి కేసీఆర్ని కాపాడి కాంప్రమైజ్ అయిపోయి మెగా కృష్ణారెడ్డి అనే ఒక పెద్ద ఒక వ్యవస్థ ఉన్నది అక్కడ, ఒక అరాచక వ్యవస్థ ఉన్నది. ఆయనని కాపాడడం కోసం 3 పార్టీలు ఏకమైనవి. ఎందుకు ఏకమైనవి? ఈ కాళేశ్వరం పైసలు మిషన్ భగీరథ పైసలే కదా మీకు వంచిపెట్టింది. 500 కోట్లు బీజేపీకి ఇచ్చిండు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో, 150 కోట్ల దాకా కాంగ్రెస్కి ఇచ్చిండు. ఇక బీఆర్ఎస్తోనే ఎదిగిండు. ఇంకే కావాలి? డిఎంకేకి ఇచ్చిండు, వైసీపీకి ఇచ్చిండు, టీడీపీకి ఇచ్చిండు, దేశంలో ఉన్న ప్రతి పార్టీకి తెలంగాణ పైసలు పంచిండు. చివరికి ఐఏఎస్ సహకరిస్తే ఐఏఎస్ బిడ్డ పెళ్లి కూడా ఆయనే చేసిండు. మీరు లాలూచి పడ్డారు, అందరు కలిసి లాలూచి పడ్డారు, తెలంగాణని నిండా ముంచేసారు.